హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. ఇప్పుడు నేను కవిత చెప్తాను, ఓకే? మీరందరు ధైర్యంగా ఉన్నారు కదా? అగ్గి పెట్టెలో పుల్లలు, ఆడవాళ్ల జడలో మల్లెలు, గులాబీ మొక్కకి ముల్లులు, వర్షానికి ముందు జల్లులు, నా కవిత వింటే మిగతా కవులకి కుల్లులు. నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉంటాం. తర్వాత ఓకే. ఇవాళ మన షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. నలుగురు 4 వెరైటీల్లో డాన్స్ చేశారు, చాలా అద్భుతంగా. ముందుగా మీరు. నేను వసుధ. వసుధ, ఏం చేస్తుంటారు? నాది డిగ్రీ కంప్లీట్ అయింది. అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిందా? ఫస్ట్ టైం 3 times? లేదు, ఫస్ట్ టైం లో వన్ అటెంప్ట్. వెరీ గుడ్ అమ్మా, బాగా చదువుతారు అయితే. ఏదో అలా, చదవకపోతే ఊరుకోరు కదా అని. సో స్టడీస్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? క్లాసికల్ డాన్స్. ఓకే, చూసాం ఇందాక. నేర్చుకుంటున్నా, నేర్పిస్తున్నా. ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? నేను 10 years. వెరీ గుడ్, సూపర్. ఫ్యూచర్ లో ఏంటి డ్రీమ్స్, గోల్స్ ఏంటి? గోల్స్ అంటే ప్రస్తుతం మమ్మీని బాగా ఏడిపిస్తాను, కాస్త ఏడిపించడం తగ్గించాలని మా అమ్మ కోరుకుంటుంది. వెరీ గుడ్ ఆంటీ, నేను మాట్లాడానంటే అసలు ప్రాబ్లం ఉండదు. ఇంక ఇప్పటి నుంచి ఆవిడ ఇంటికి వచ్చి ఆవిడే ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూసి తయారయ్యానని కూడా అంటూ ఉంటారు. అవునమ్మా, నేను ఇక్కడ స్పెషల్ కోచింగ్ ఇచ్చి పంపిస్తాను. రేపటి నుంచి మీ ఇంట్లో చూడండి, చాలా వింతగా ఉంటుంది. ఎర్రగడ్డ దగ్గర చెప్పారు. అవన్నీ చిన్నవి, యూనో మన ఇంటర్నేషనల్ లెవెల్ సార్, మనంతా పెచ్చి పీక్స్ లో ఉంటుంది మనది. సో మాస్టర్, మీ పేరు? నా పేరు రాజశేఖర్. రాజశేఖర్, ఏం చేస్తుంటారు? నేను అరోరా డిగ్రీ కాలేజ్లో BBA సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, అదర్ దాన్ స్టడీస్, జాబ్ కాకుండా ఫ్రీ టైం లో ఏం చేస్తారు? డాన్సింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. అండ్ బాగా పడుకోవడం బాగా ఇంట్రెస్ట్. నిద్రపోవడం బాగా ఇంట్రెస్ట్. నిద్రపోతేనే ఇంత సన్నగా ఉన్నావు నువ్వు? కొద్దిగా బాడీ డెవలప్ చేద్దామని జిమ్ కి వెళ్ళి అలా. జిమ్ కి వారానికి ఒక్కసారో అరగంట వెళ్ళొస్తాడు. నేను డైలీ వెళ్తా జిమ్ ముందు నుంచి, తెలుసా? ముందు నుండి వెళ్తా. జిమ్ రోజు జిమ్ ముందు నుంచి వెళ్తా నేను, ఇట్లా వెళ్తుంటా దాని. సో మీరేం చేస్తారు? మీరు లాస్యానా? ఓకే, ఏం చేస్తారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ టైం. వెరీ గుడ్. ఎక్కడ? కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్. ఫ్యూచర్ లో ఏమైనా అవుదామని గోల్? ప్రభాస్ ని ఒకసారి మీట్ అవుదామన్న కోరిక. అలా కాదమ్మా, తప్పకుండా కలవాలి. యూనో బీయింగ్ ఏ ఫ్యాన్, తప్పకుండా కలవాలి మన వాళ్ళందరినీ. అది కాకుండా మంచి జాబ్ ఏదైనా చూసుకోవాలంటే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పాటలు పాడతారా మీరు? ఓ పాట పాడండి. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గురుగారు? నా పేరు ప్రశాంత్. ప్రశాంత్, సూర్యాపేట నుండి వచ్చాను నేను. సూర్యాపేట నుంచి. మీరు గాల్లో ఎక్కువసేపు ఉంటున్నారు నేల మీద కంటే, నేను చూశాను. ఏం చేస్తుంటావు? నేను స్టడీ చేస్తున్నాను. ఏం న్యూస్ పేపర్స్? ఏం స్టడీ చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ? సూర్యాపేట. సూర్యాపేట. నువ్వు బాగా పాడామ్మా, పర్లేదు. ఓకే, ఆవిడ మాట్లాడకుండా. సో హైదరాబాద్ వస్తూ వెళ్తూ ఉంటావు? వస్తూ వెళ్తుంటా. ఎందుకు వస్తావు? షోస్ చేస్తుంటాను, డాన్స్.
అంటే కొరియోగ్రాఫ్ చేస్తావు? కొరియోగ్రాఫర్. ఓకే. సో ఈ రెండు కాకుండా నీకు ఇష్టమైనవి ఇంకేమున్నాయి? నాకు మూవీస్ లో చేయాలని ఆశ. బట్ బాగా డాన్స్ చేస్తున్నారు మీ నలుగురు. ఓ మంచి రిథం ఉంది మీ అందరిలో, నాకు అర్థమైంది. కాబట్టి మీ గ్యాంగ్ ఒక మంచి పేరు కావాలి. రైట్, డిసైడ్ అవ్వండి. మా టీం పేరు డిసైడ్ అయ్యాము. మీ టీం పేరు డిసైడ్ అయ్యారు. ఎస్, సో డిసైడ్ అయ్యాము గ్యాంగ్. మేము టీం పేరు డిసైడ్ చేసుకున్నాము. దాని పేరు యమహో. అలా వచ్చారు మీరు. అలాగే వస్తాం. నేను ఇలా వచ్చాను, సారీ. అందుకే మేము అలా వస్తాం. అలా కాళ్ళు పెడతాయి. సో యమహో గ్యాంగ్ ఎందుకు? యముడికే చెమటలు పుట్టిస్తాం కాబట్టి మమ్మల్ని యమహో గ్యాంగ్ అంటే. యముడికే చెమటలు పుట్టిస్తారు ఈ ఎండాకాలం? అంత తొందర ఎందుకు? ఎండాకాలం అందరికి పుడుతుంటాయి కాబట్టి. अभी पिक्चर बाकी है दोस्त. सिलवर दुल्हन ले जाते हैं, इस देश में गंगा बहती है. मेरी पोटी का उनको गैंग, लेट्स वेलकम देम. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలిగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటని ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకుండా పోయేది ఏమీ లేదు. చూడలో లోలీటా señorita, like you walk answer any question అంటా. Lolita, señorita, అచేతే కానీ చేత పాట. నేను వీళ్ళ నలుగురే అనుకున్నాను, తేడా వాళ్ళకంటే తేడాగా ఉంది మీ డాన్స్. వెరీ గుడ్. మాస్టర్ మీ పేరు? సార్ శ్రీను సార్ నా పేరు. సార్ శ్రీను సార్ ఏం చేస్తాడు సార్? 10th ఫెయిల్ సార్. ప్రస్తుతం ఇంక చదవడం మానేసాను. చదివినా రాదనేసి అర్థమైపోయింది. అంటే ఇంకా కొంతమంది చేస్తూనే ఉన్నారు నాయన. అవును సార్. తప్పలేదు అందులో. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మూవీస్ లో ట్రై చేస్తున్నాను సార్. మూవీస్ లో ట్రై చేస్తున్నారు. ఓకే. సో యాక్టింగ్ అంటే బాగా ఇష్టం మీకు? ఇష్టం సార్. సూపర్. సో పాటలు పాడడం కానీ ఇలాంటివి అలవాట్లు ఉన్నాయి? పాటలు ఎక్కువ ఈ మధ్యన డాన్స్ క్లాస్ వెళ్తున్నాను సార్, అందుకే కొంచెం భయంకరంగా ఉంది. అది కొంచెం చూసా. అది ప్రాక్టీస్ చేస్తే కానీ రావాలండి, స్టెప్లు అన్నీ వచ్చాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? ఇంకేం లేదు సార్. అసలు వంటొచ్చా? వచ్చు. నువ్వు తింటావా, ఇంకెవరైనా తినగలరా? తింటాను, వండుదాను కూడా సార్. వెరీ గుడ్, సూపర్. నేను అడిగింది ఇంకెవరైనా తింటారా అని. బంగారులా సార్, చికెన్ ఉంటే సూపర్ గా తినేస్తారు అందరూ. చికెన్ అనే పేరు పెడతారు దానికి. అవును సార్. బట్టలు ఉతుకుతావా? అన్ని పనులు వచ్చు సార్. పెళ్ళైందా? అవ్వలేదు, కానీ ఫ్యూచర్ లో అవసరం ఉంటుంది కదా సార్. అవసరం పడతాయి కదా, ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అంతా మన బతుకదే కదా. అవును సార్. ఓకే, ఎవరు మాట్లాడలే కానీ అందరూ అదే చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ పేరు? శ్రావణి. శ్రావణి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను, కస్తూర్బా కాలేజ్. యువర్ బ్యాచ్? సేమ్ బ్యాచ్. సేమ్ బ్యాచ్. సేమ్ బ్యాచ్. ఓ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మాస్టర్ నా పేరు జస్టిన్. బీబర్ ఎటు వెళ్ళాడు? ఇన్ కెనడా. కెనడాలో అన్నాడు. ఓ కానీ మీరు చాలా బాగా ఎంట్రీ ఇచ్చారు. అంటే రావడం వచ్చి వెళ్ళిపోయారు ఇటు పనున్నట్టు. సో ఇంకెటైనా వెళ్తున్నానే అనుకున్నా, ఇటే అని తర్వాత తెలిసింది. ఏం చేస్తుంటారు? బీటెక్ 3rd ఇయర్ కంప్లీటెడ్. సో మీరేం చేద్దాం అనుకుంటారు? సింగర్. పాడతారా? యా. మ్యూజిక్ కూడా ఇంట్రెస్ట్ ఉందా? మ్యూజిక్ అంటే గిటారిస్ట్ అన్నమాట. తెచ్చారండి కంప్లీట్? యా. తీసుకురండి మరి, ఇంకెందుకు తీసుకురండి. ఓకే, సో జస్టిన్ గిటార్ తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చే లోపల మేడం గారు మీ పేరు? శ్రావణి. శ్రావణి ఏం చేస్తుంటారు? బిఎస్సి ఫస్ట్ ఇయర్ లాయలా అకాడమీలో. వెరీ గుడ్. అంతసేపు ఆలోచించారంటే బాగా చదువుతారు మీరు. సో ఇంకేంటి హాబీస్ ఏంటి మీకు, ఇంట్రెస్ట్ ఏంటి? అంటే డాన్సింగ్ చేస్తాను, సాంగ్స్ పాడతాను. పాడతారు? ఒకటి పాడమ్మా. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే, సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మెరిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోట నేను చూసానే. వెరీ గుడ్, సూపర్. సో మీ గ్యాంగ్ నుంచి జస్టిన్ కూడా ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి గిటార్ తీసుకొస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. కమ్ ఆన్ జస్టిన్. నా దగ్గర కూడా ఉండేది స్టిక్కర్ ఉండేది ఇలాంటి సేమ్. అది బొమ్మ గిటార్ కాదు, ఇది ఒరిజినల్ గిటార్. మా ఇంటి స్టిక్కర్ ఉండేది అని చెప్తారా, గిటార్ బొమ్మ ఎక్కడ ఉంది? వెరీ గుడ్, రెడీ, పాడమ్మా. मुझको बता दे चाहूं मैं या ना,
अपने तो दिल का बता दे चाहूं मैं या ना इतना बता दूं तुझको चाहत पे अभी मुझको यूं तो नहीं इख्तियार फिर भी ये सोचा दिल ने अब जो लगा हूँ मिलने पूछूं तुझे एक बार वो तू ही है मुझको बता दे चाहूं मैं या ना अपने तो दिल का बता दे चाहूं मैं या ना ऐसी कभी पहले हुई ना थी ख्वाहिशें वो किसी से भी मिलने की ना की कोशिशें उलझन मेरी सुलझा दे चाहूं मैं यार సూపర్. ఆస్కి 2లో ఇలాంటి సాంగే ఉండేది. మీరు అన్ని మర్చిపోతున్నారేంటి? ఈ మధ్యన ఏంటి అన్ని నాకు ఆల్రెడీ విన్నట్టే అనిపిస్తుంది. బట్ సూపర్ టాలెంట్ ఇది. జస్టిన్ సింగిలేగా అంటే ఇవాళ కాదు మామూలుగా థింక్ చేయాలి. థింక్ చేయి. జాగ్రత్త అన్న, మంచి డెసిషన్ తీసుకో లైఫ్ లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంత అద్భుతంగా ఆ పాట పాడినందుకు మీ గ్యాంగ్ కూడా ఒక పేరు ఉండాలి. సో ఏం పేరు డిసైడ్ చేసుకున్నారు? ఏం ఆలోచించారు? అదరహో అంటే చెమట్లు పెట్టిస్తారు కదా, మేము అదర కొడతాం. అందుకే అదరహో టీం. ఎముడికి చెమట్లు పట్టిస్తారు వీళ్ళు, మీరేం చేస్తారు? అదర కొడతాం. ఎవరిని? ఎముడినా? వెరీ గుడ్. అయితే అలా కవర్ చేద్దాం మనం. ఓకే, యమహో గ్యాంగ్ అండ్ అదరహో గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. రచ్చరంబోలా రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు. ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరా? ఓకే, నేను వాళ్ళకి పేర్లున్నాయి అనుకున్నాను. రాజ్ అండ్ వసుధ. ఓ, పేర్లున్నాయా? ఓకే, రాజ్ అండ్ వసుధ రండి, కమాన్. మ్యూజిక్. Music on can, disco on can, move it on can, salon link. 3, 2, 1. భూకంపం. 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 శ్రీమతి. 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 దొంగ పోలీస్. దొంగ పోలీస్. దొంగ పోలీస్. చిడతలు. చిడుతలు. చి శ్రీ దు కు దు టు దు టు రు. నా బొంద. నీ బొంద. చి శ్రీ దు టు తా 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 లు శ్రీ టు టా. చెడతలు. నీ బొంద. నెక్స్ట్. పుల్లట్లు. 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 వెరీ గుడ్, సూపర్. లవంగం. 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 వెరీ గుడ్. రాగి చెంబులో చెయ్యి. రాగి చెంబులో. రాగి చెంబు. రాగి చెంబులో. రాగి చెంబు. చెంబులో. చెంబులు. చెంబులో. రాగి చెంబులో. లో లో రాగి చెంబులో. చెయ్యి. చెయ్యి. రాగి చెంబులో. రాగి చెంబులో చెయ్యి. నెక్స్ట్. రాగి చెంబులో చెయ్యి. రాగి చెంబులో. చెయ్యి. నీ. చెయ్యి. చీ. చెయ్యి అని అంక. అంచే అంచే అంచే. చెయ్య. చే. చెయ్యి. చట్నీ. ఆ పిండాకుడు. నెక్స్ట్. రాగి చెంబులో పట్టదు అది. రాగి చెంబులో. రాగి చెంబు. లో లో చెయ్యి. చట్నీ. చెయ్యి. 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 రాగి చెంబులో చెయ్యి. వెరీ గుడ్. నాయ నమ్మకి ప్రేమతో. నాయనమ్మకు ప్రేమతో. నాగినమ్మకు ప్రేమతో. మన్మధు. ప్రేమతో. మన్మధు. ప్రేమతో. ప్రేమతో. నాన్నకు ప్రేమతో. నాయనమ్మకు. నాన్నమ్మకు ప్రేమతో. ప్రార్థన. ప్రార్థన. బాతిక. ప్రార్థన.
పాత్రిక ప్రార్థన పాత్రిక ప్రార్థన ఏ పాత్రిక నీ బొంద ప్రార్థన పాత్రిక ప్రార్థన బాగా ఆడారు. ఈవిడ లిప్ యాక్షన్ బాగా ఫాలో అయ్యింది. నాన్నమ్మకు ప్రేమతో రాగి చెంబులో చెయ్యి, లవంగం, పుల్లట్లు, చిడతలు, నో, దొంగ పోలీస్, శ్రీమతి, ఎస్, భూకంపం, సూపర్. సో ప్రార్థన ఒకటి క్యాన్సిల్ చేసేస్తే మిగతా వాటిలన్నీ కలుపుకుని సో 7 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 700 పాయింట్స్. అదరా హో గ్యాంగ్ ఎవరిద్దరు వస్తున్నారు? నేను శ్రీనివాస్. రెడీ, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. ఏంటి సార్ ఎంత ఎక్కువ? ఏంటి వినపట్ల? ఇంత ఎక్కువ ఇంత ఎక్కువ ఏంటో ఆయన కొనుక్కుంటున్నాడు. 3, 2, 1 మొగుడు. మొగుడు పులుపు మొగుడు పులుపు మొగుడు పులుపు మొగుడు బాలుపు మొగుడు పులుపు మొగుడు పులుపు మొగుడు విడదీమ. ఓడేది? మో. మొగు మో ట మో పో మో ప మో పో మో నెక్స్ట్ సోనాలి బింద్రే. సోనాలి బింద్రే సో పలుకు సోనాలి బింద్రే అర్థం కావట్లే. సోనాలి పంచదార సో వినపడతలే తల్లి. ఎందుకు వినిపిస్తుందయ్యా? సోనాలి బింద్రే సోనాలి బృందే బింద్రే ఓడు బాగా పలుక తల్లి. ఏం ఆన్సర్ అని చెప్పు మళ్ళీ. నువ్వెందుకు తీస్తున్నావు? లిప్ మూమెంట్ కూడా తెలియదు సార్. ఆన్సర్ చెప్పు. సోనాలి బింద్రే సోనాలి బృందే బింద్రే బృందే బింద్రే బిందే బింద్రే బింద్రే ఒంటరి. ఒంటరి ఆ? ఒంటరి స్లోగా ఓంకారి. స్ట్రెస్ చేయ వర్డ్స్ ని. ఒంటరి. ఒంటరి. ఓంకార్ ఒంటరి మౌనిక నువ్వు స్ట్రెస్ ఓడు చెప్పండి. ఒంటరి అని స్ట్రెస్ చేయాలి. ఒంటరి ఆ? ఒంటరి ఓన్ కర్రీ ఒంటరి వంకరి వాన జల్లు. బాణ ఫ్రై బాణ ఫ్రైడే బాణ ఫ్రై వా వా నా ట నా ట నా ట నా నా బాణ వంకాయన వీళ్ళు నేర్చుకుంటున్నారు ఇప్పుడు. బాణ జల్లు వంతన బాణ జల్లు వానజల్లు ఉంగరం. వానజల్లు ఉంగరం 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 ఆ. ఉంగరం ఆ. ఉంగరం ఇది వస్తుంది తల్లి. సో ఉంగరం రైట్ ఆన్సర్. వాన జల్లు రైట్ ఆన్సర్. ఒంటరి చెప్పావుగా? చెప్పాను. ఒంటరి రైట్ ఆన్సర్. సోనాలి బిందె రైట్ ఆన్సర్. మొగుడు చెప్పలేదు సార్. మొగుడు ఒకటే చెప్పలేదు. 1, 2, 3 and 4. 4 రైట్ ఆన్సర్. 400 పాయింట్స్. Yamaha gang 700 points. Other Ho gang 400 points. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. సింపుల్ అండ్ ఈజీ. చూసే వాళ్ళకి బెలూన్ మీద కూర్చుంటారు అండ్ స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక నేను క్వశ్చన్ అడుగుతాను. మీరు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ మైనస్. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకే, వెరీ గుడ్. సో అదర్ హౌ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రావణి శ్రావణి, కమాన్. అండ్ యమహో గ్యాంగ్ నుంచి లాస్య లాస్య, కమాన్. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఓకే, సో 4 వీడియోస్ ఉంటాయి అండ్ మీకు క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ముందైతే హాప్ చేసుకుంటే డైమండ్ తీసుకురండి. దాని తర్వాత ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి హింట్లు కూడా ఇస్తాం ఆన్సర్ చెప్పడానికి. రైట్, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. గురువుగారంటే ఉత్తరం మరదంటే లోపలతో చేస్తున్నారు. అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు, ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు? ముందు మన సంగతి తెలుసు. మన సంగతి ఏంటండి? అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ. అదే అండి, నరసాపురం నుంచి ఇచ్చేస్తారండి. 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు, ఎప్పుడు
చూసిన ఈ వీడియోలో బ్రహ్మానందం గారు ఏ ఊరు వెళ్ళొచ్చాక అప్పు తీరుస్తా అన్నాడు. గో. క్రాస్ గా ఉన్న డైమండ్, ఈ డైమండ్ ఓకే, అడి తిరగండి అమ్మా. లాస్య గారు ఆన్సర్. నర్సాపూర్. నరసాపూర్, నర్సాపురం. నరసాపురం ఆర్ నరసాపూర్? నర్సాపురం. నరసాపురం. ఓకే, రైట్ ఆన్సర్. 200 పాయింట్. Party, party, party. Let's together party. నరసాపురం నుంచి ఇచ్చేస్తారండి. 2 ఏళ్ల నుంచి చెబుతున్నావు, ఎప్పుడు నరసాపురం వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు నా బాకీ తీరుస్తావు? ఓకే, సో ఉన్న స్కోర్ల ప్రకారం యమహా గ్యాంగ్ విత్ 900 పాయింట్స్, అదర్ హో గ్యాంగ్ విత్ 400 పాయింట్స్. ఈసారి గ్యారంటీ మనకే, డౌటే లేదు. నువ్వు రాకపోయిన పర్లేదు, ఎదురొచ్చి నీ చేద్దా డైమండ్ తీసుకుంటా. ఓకేనా? ఫిక్స్. అంతే అంతే. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. నా తల తాకట్టు పెట్టినా సరే మీరు కోరుకున్న భర్తల్ని తెచ్చిపెట్టడానికి రెడీ. అయితే వినండి, నాకు చిన్న బొచ్చుకుక్క పిల్ల కావాలి. మగదా ఆడదా? ఏదైనా సరే. సరే. సరే అంటే కుదరదు. కుక్క పిల్లుంటే దాన్ని ఆడించడానికి ఒక లాన్ ఉండాలి కదా. లాన్ ఉండాలంటే ఓ పెద్ద బంగ్లా ఉండాలి కదా. బంగ్లా ఉంటే కారు ఉండాలి కదా. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? గో. ఎక్కడికి అమ్మా? కూర్చో. ఓకే, వెరీ గుడ్. ఆన్సర్ 3. ఒకసారి వీడియో ప్లే చేయండి. నా తల తాకట్టు పెట్టినా సరే మీరు కోరుకున్న భర్తల్ని తెచ్చిపెట్టడానికి రెడీ. అయితే వినండి, నాకు చిన్న బొచ్చుకుక్క పిల్ల కావాలి. మగదా ఆడదా? ఏదైనా సరే. సరే. సరే అంటే అవళి. 1 2 2 3 ఆ వెనకాల 3. కబోర్డ్ అంటే మనుషులు కబోర్డ్ లోపల నుంచి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారా? రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. నన్నడిగితే నాకేం తెలిసే చిత్తరాగి ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. యమహా గ్యాంగ్ yes 900 పాయింట్స్, అదర్ హో గ్యాంగ్ 600 పాయింట్స్. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. నీ పేరు ఏమిటన్నా? ఇంకా ఏం అనలేదు మేడం. అను. నక్క చిక్కుల సత్యనారాయణ. నత్త చిత్తులా? నత్త చిత్తులా కాదు మేడం, నక్క చిక్కులా. ఓతే ఓతే. మా ఆవిడికి కాబలకదు. డోంట్ టాక్. ఓతే ఓతే. ఆ తుత్త పిల్లని ఇలా ఇవ్వండి. మీరు చూసిన ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి పేరు ఏంటి? అబ్బా, వాట్ ఎక్స్పీరియన్స్. వా 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 వా, అది గెంతుడు కాదమ్మా, అది తూపుడు. వెరీ గుడ్, సూపర్. నక్క చిత్తులా. ఆ? నక్క చిత్తులా. మీకు కూడా తా డౌటా? నక్క అన్నారు కదా. దాని తర్వాత నక్క చిత్తులా. 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 చిత్తులా ఇంచుమించుగా. ఆ, ఆవిడకి కా ప్లేస్ లో తా వస్తుంది ఆవిడకి. సో ఒరిజినల్ ఆన్సర్, కమాన్ ఆన్సర్. నక్క చిత్తులా. ఏంటమ్మా? నక్క చిత్తులా చెప్పింది కదా. ఆవిడ చెప్తే నాకెందుకు? నేను చెప్పాను కదా, నక్క చిత్తులా. ఇవ్వాలి. ఇవ్వకూడదు. తులా చిత్తులా. కా ఉండొచ్చు కదా అక్కడ కూడా. వెరీ గుడ్, ఉండదు కదా. ఆన్సర్ తొందరగా. నక్క చిత్తులా. నక్క చిత్తులా. జస్టిన్, ఆవిడ నా గొంతే అసలు నా మాట అయినట్లేదు ఆవిడ. నేను ఆన్సర్ చెప్తుంటే ఆవిడ నచ్చ చిత్తులా అంటనే ఉంది ఆవిడ నేను చెప్తుంటే. ఆన్సర్
నక్క చిత్తుల చిక్కుల నక్క చిక్కుల నక్క రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. నీ పేరు ఏమిటన్నా? ఇంకా ఏం అనలేదు మేడం. అను. నక్క చిక్కుల సత్యనారాయణ. నక్క చిత్తులా? నత్త చిత్తులా కాదు మేడం, నక్క చిక్కులా. 3 వీడియోస్ అయిపోయాక యమహో గ్యాంగ్ విత్ 900 పాయింట్స్, అదర్ హో గ్యాంగ్ విత్ 800 పాయింట్స్. సో హియర్ వి గో, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, బొమ్మ పడుద్దిలో 4th వీడియో. ఇక్కడ నుంచో. Now I'm going to take a photograph. Okay? Ready? Photo. ఇది నువ్వు, ఇది ఇది. మీరు చూసిన ఈ వీడియోలో ఫోటోలో ఏనుగు ఏ సైడ్ ఉంది? గో. ఓకే ఆన్సర్ రైట్ సైడ్. షూర్? షూర్. పక్కా? పక్కా. ఫోటోలో ఏనుగు ఏ సైడ్ ఉంది? రైట్ సైడ్. రైట్ సైడ్. ఓకే, సో ఫోటోలో ఏనుగు రైట్ సైడ్ ఉంది కాబట్టి -100 పాయింట్స్. రాంగ్ ఆన్సర్. గోవింద గోవింద, నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా, స్వార్థం అంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవింద 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 గోవింద, అరే బాగు చైనను గోవింద, బాగు చైనను గోవింద. మీరు చూసిన వీడియోలో ఫోటోలో ఏనుగు ఏ సైడ్ ఉంది? ఇటు ఉంది. సో ఫోటోలో ఏనుగు లెఫ్ట్ సైడ్ ఉంది, చిరంజీవి రైట్ సైడ్ ఉన్నారు. ఫోటో తీసుకుని చూసుకున్నప్పుడు చూసావా ఫోటో? ఫోటో అప్పుడు ఏనుగు ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్ లో. ఇది లెఫ్ట్ అంటున్నారు మరి ఈ మధ్యన మాక్సిమం, కొంతమంది ఇటు రైట్ అంటున్నారు మరి. సో దాని ప్రకారంగా మీరు ఇచ్చింది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ లెఫ్ట్ సైడ్. సో యమహో గ్యాంగ్ 800 పాయింట్స్ అండ్ అదర్ హో గ్యాంగ్ 800 పాయింట్స్. వచ్చాము ఇప్పుడు 3rd రౌండ్. ఈ రౌండ్ లో ఇప్పటివరకు అమ్మాయిలు కష్టపడ్డారు, అబ్బాయిలు ఇప్పుడు గెటప్లు వేసుకుని మా ముందు ఇక్కడ ఎనాక్ట్ చేస్తారు. ఎవరి స్కిట్ అయితే ఎంటర్టైనింగ్ గా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్? సో మీ అందరిలో నటులు అందరూ దాగున్నారని నాకు బాగా తెలుసు. మీ ప్రతిభా ప్రదర్శన జరగాల్సిన రౌండ్ అనమాట. ప్రతిభను గుర్తించినారు. నేను గుర్తించాను, మీరు ప్రదర్శించాలి. ముఖ్యంగా ఈయన ప్రతిభ. ఆయన ప్రతిభ నేను గుర్తిస్తాగా ఇప్పుడు నేను బాగా. సో రెడీయా? గెటప్ చేంజ్ చేసే వాళ్ళు ఇటు వెళ్ళండి, గెటప్ చేంజ్ చేసే వాళ్ళు ఇటు వెళ్ళండి. లెట్స్ ప్లే 3rd రౌండ్, జంబలగడి పంప. ఓకే, సో 3rd రౌండ్ జంబలగడి పంపలో యమహో గ్యాంగ్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బాగా నచ్చినట్టుంది గెటప్, అసలు మ్యూజిక్ వినగానే. సో ఇంతకీ పరిస్థితి ఏంటి? పెళ్లి చూపులు హంగామా. పెళ్లి చూపులు ఎవరెవరికి? నాకు తనకి. నీకు ఈ అమ్మాయికా? వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. ఓకే, నిన్ను ఎప్పుడు కాపాడలేడు ఇంకా.
సచిన్ సెంచరీ కొట్టినట్టు నేను 100 పెళ్లి చూపులు ఇదైనా కనీసం సెట్ అయితే బాగుండు. సరే తయారవుదాం. బానే ఉన్నానంటావు, బానే ఉండుంటాలే, మనకేం తక్కువ. టైం బానే అవుతుంది. రే రెడీ అయ్యావా? 2 నిమిషాలు పక్కకుండా నాన్న, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? రెడీ కానీ సిగ్గు లేదు. అరే గ్లామర్ మెయింటైన్ చేయాలి. శోభన్ బాబు మరి కంటే ముందు సరే పోనీ కానీ టైం అవుతుంది కదా, వెళ్దాం. చూపులకి చూడు, పిచ్చి పిచ్చి వేసాలు అయ్యా పళ్ళు రాలిపోతాయి. ఇది 100 పెళ్లి చూపులు. టెన్షన్ పడకు నాన్న. చేస్తున్నాడు నాన్న నువ్వు కూడా కాస్త కంట్రోల్ లో ఉండు, అటు ఇటు చూడకు అందరినీ. నీకే ప్రాబ్లం లేకపోతే అమ్మకి చెప్తాను. అవునా? అయిపోయి ఇప్పిస్తాను అంతే నాన్న. కావాలా? సరే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారే, కూర్చోండి. మీరేనా పెళ్లి కొడుకు? మీరు పెళ్లి కొడుకు లేదండి మా నాన్న. అన్నయ్య గారు చెప్పాలి. అన్నయ్య గారండి. అయ్యే కాఫీ గానీ ఏదైనా అంటే ఎండగా ఉంది, కాఫీ టీ ఎందుకండి? కూల్ డ్రింక్ ఏదైనా తాగుతారా? అంటే ఫ్రిడ్జ్ పాడైంది. 5 నిమిషాలు ఆగండి, ఇప్పుడే. సరే ఏ బిస్లరీ వాటర్ ఇస్తే అయిపోతుంది. పెట్టాను నాన్న, ఫోన్ సైలెంట్ లోనే ఉంది. జాగ్రత్త. ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ. అన్నయ్య గారండి, ఇది అంటే ఇలాంటివి ఏదో ఉన్నాయంటే వద్దనుకున్నానులేండి, వద్దనుకున్నానులేండి. అలాంటి ఏదన్నా ఉంటే. ఇది మేము బంధువులింటికి వచ్చినప్పుడు ఇది మా సాంప్రదాయం అన్నట్టు. సంప్రదాయం ఇలా ఉంటుందా? అయితే మా సంప్రదాయం కూడా చూపిస్తాను. కూర్చోండి, మీరు ఇప్పుడే వస్తాను. పెళ్లి కూతురు తీసుకొని వస్తాను. కొంచెం ఆడపిల్లలాగా ఉండమ్మా పెళ్లి చూపులు నీకు ఈ రోజు. సరిగ్గా ఆడపిల్లల నుంచి అమ్మా కుదురుగ్గా. నేను ఇప్పుడు పెళ్లి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. నేను అమ్మాయిలాగా ఉండాలి. బాగున్నారండి. మామయ్య గారు పెళ్లి కొడుకు అనుకున్నాను. చూసానా కెమెరా? బాగుందా అండి అమ్మాయి? పర్లేదు. అదేంటండి అమ్మాయి ఏమో సాంప్రదాయంగా చీర కట్టింది, మీరేమో ఇట్లా కదా అమ్మాయికి సరిగ్గా నడుస్తుంది అంటారా? చూపించమనండి. ఎందుకండి పెళ్లి అయిన తర్వాత మీతోనే ఉంటుంది కదా. ఒకసారి నడవమనండి, పెళ్లి కదా. అమ్మ ఇప్పుడు నడుచుళ్ళు ఏముందిలే అమ్మా. నడు అమ్మా, నువ్వు కూర్చోవాలా మళ్ళీ? కూర్చో. మమ్మీ పాటలు ఏమైనా పాడుతుందా? ఉన్నాడు మమ్మీ. అలా వెళ్ళకూడదమ్మా, వెళ్ళకూడదు. ఏంటన్నా ఈ పిల్ల? ఏం లేదు. ఏమైనా పాటలు పాడుతుందా? వచ్చు. పాడు. సొరకాయ అన్నది పెళ్లి, అందరూ తప్పక రండి. టమోటా తాడు కట్టింది, ఆలుగడ్డ అన్నం పెట్టింది, చామగడ్డ చారు పోసింది, నిమ్మకాయ నీళ్లు పోసింది, గుమ్మడికాయ గిట్టుకొని వచ్చింది. బాగుంది కదండి. ఇది మీరు కూర్చోండి, ఎందుకు లేస్తున్నారు? మరి అమ్మాయి పాడేది ఏంటండి? కంపోజ్ చేసి మరి పాడుతుంది. నీకు అత్తే కనిపించట్లేదమ్మా? బయటకి ఐఫోన్ వద్దా? మరి సరే, మరి మనం పక్కకి వెళ్దాం, వీళ్ళు మాట్లాడుకుంటారా? అన్నయ్య గారండి ఇంకేంటారంటారేంటి? అప్పుడే సరే నాన్న టీవీ చూద్దామా? టీవీ పెట్టే బోర్ కొడుతుంది, చిరాకు. ఇదిగోండి రిమోట్. మార్చు కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. మామిడి పెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. మీరు అన్నారు కదండి ఏంటండి మీ సంప్రదాయం ఇది? అయితే మా పద్ధతిగా ఉందండి. ఇంకో పద్ధతిగా ఉండండి. మీకు తెలియదు. సరే ఫోన్ లేవండి, వాళ్ళు కాసేపు ఏదైనా మాట్లాడుకుంటారు. మీ పేరేంటి? నా పేరా ఉందిలేండి, సరుకు. ఏంటమ్మా? సరోజా. సరోజా. అంతకు ముందు ఏం చెప్పామ్మా? సరుకు టంగు స్లిప్. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ లవ్ చేస్తుంటాను. అంటే నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? ఎవరు చెప్పుకో. అంటే చెప్పకూడదు. అట్లేం లేదు, నువ్వే బాయ్ ఫ్రెండ్ అంటున్నాను అంతే. నేను కాస్త దూరంగా ఉండు. స్నానం చేశాను ఇవాళ. వాసన వస్తుందా? చీర ఉతికినట్లేదు. మా మమ్మీకి తెలుసు, నాకు తెలియదు.
ఎంతవరకు చదువుకున్నావు ఏంటి? 3rd year దాకా చదువుకున్నా. ఏ 3rd year? ఇప్పుడు అయినా అవసరమా చదివింది ఎక్కువ అంటే? రేపు పొద్దున్న నువ్వు పోషించగలవో లేదో చూడాలి కదా. ఏంటిది? రేపు పొద్దున్న సంపాదించుకు రావాలి కదా. అమ్మాయి నువ్వా నేనా? నువ్వు. అబ్బాయి నువ్వా నేనా? నేను. సంపాదించేది ఎవరు? నువ్వు. రైట్. అయితే సంపాదిస్తావు కదా. పార్కులు చాలా ఉన్నాయి వెళ్తా. Do you want some music? Do you want some music? Don't make me pass it on. Escucha, pero 1, 2, 3, 4, choose it hero, hero, the one that all you know. Do you want some music? Do you want some music? శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో పూర్వం చేస్తా, రంజని రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవి రాగంతో భస్మం చేస్తా. కోరితే చచ్చిపోయి సిగ్గు లేదు సిగ్గు మా కూతురు ఎందుకంటారు? మీ పెంపకం అట్లుంది మరి ఏం పెంపకం కరెక్ట్ గా ఉంది. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. అవును అంటే నాన్న. నువ్వేంటి అంటే మాట గుంజేసుకోవాలంటే చెప్పడానికి ఎవరు దొరకలే నాన్న. ఓకే సరే మరి ఎలా మీ బాధ తట్టుకోలేకపోతున్నాను. నాకు ఈ పిల్ల నచ్చలేదు. నచ్చలేదా? ముమ్మెత్తుకొని వద్దమ్మా మాకు. అందుకే ముమ్మెత్కల్ చెల్లి వచ్చింది. అబ్బో పోని ఎవరితో 2 రోజులు భరించు. మీ అమ్మని భరిసలే అంటే టుంపులా ఉంటుంది. భరిసలే అమ్మ చెప్తా నాన్న. మీరు మాట్లాడుకోండి, పర్లేదు మాట్లాడుకోండి. అమ్మకి చెప్తా నాన్న. చెప్పేటప్పుడు దానికి బోడి పడేది ఎవరు లేరా మాకు. సో ఎంఓ గ్యాంగ్ స్కిట్ ఇంత బాగా జరిగింది, అది జరుగుతుంది వెనకాల, మీరు మాట్లాడుకోండి. ఐఫోన్ వద్దా? సో వీళ్ళ స్కిట్ అయితే ఇలా వచ్చింది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటో నేను ఆలోచిస్తాను. మా పెళ్లి గురించి వాళ్ళది ఆల్రెడీ అయిపోయింది. యా ఈ స్కిట్ ఇంతటితో సమాప్తం. చాలా అద్భుతమైన పెళ్లి చూపులు జరిగాయి. నా బూత్ నా భవిష్యత్ పెళ్లి చూపులు ఇవి, చాలా బాగున్నాయి. వెరీ గుడ్. ఎవరికి ఏమవుతారో కూడా అస్సలు అర్థం కావట్లేదు, బట్ క్లారిటీ వచ్చిందా మీకేనా? వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు అదర్ హౌ గ్యాంగ్ మీ పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. జ్వరమొచ్చింది, చెమటొట్టింది, నడపుట్టింది, బెంగొచ్చింది, ఆయొచ్చి సోయొచ్చి సెగులొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు బేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏతంతం ఏతంతం రా. నన్నడిగితే నాకేం తెలుసే చిత్తరాని ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. నన్నడిగితే నాకేం తెలుసే చిత్తరాని ఆర్ఎంపీ డాక్టర్ నడిగే. కళ్ళజోడు బ్యాచ్ వచ్చారు, పెట్టు. ఆవిడకు ఉంది కాబట్టి నువ్వు కూడా మాత్రం మెయింటైన్ చేయాలి, ఉంచుకో. మేడం గారు ఏంటి సంగతి? వెరీ గుడ్. ఏం చేస్తున్నారు అందులో? ఫేస్బుక్ గందరగోళం అన్నమాట. ఫేస్బుక్ గందరగోళం. Yes. వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంతకి ఈవిడెవరు? తిను అమ్మాయి. అవునా? వావ్, సూపర్. మీరు? నేను తన లవర్ని. అబ్బా, ఆల్ ది బెస్ట్. దీనికి 3 లవర్స్ ఉంటారు. ఓకే, ఏంటమ్మా? దీనికి 3 లవర్స్ ఉంటారు. నేను, తను అండ్ తను. ముగ్గురే? ముగ్గురే. అదేంటి చాలా ఓకే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. తను భలే భలే అమ్మాయి. భలే అమ్మాయి. ఇంకో 2-3 కావాలంటే కూడా ఉన్నారు మా దగ్గర. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏంటి ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా మెసేజ్ చేయలేదు? జెస్సీ ఆన్లైన్ లో ఉందో లేదో చూద్దాము. హాయ్ జెస్సీ. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు జెస్సీ, నువ్వేం చేస్తున్నావు? నేను బాల్కనీకి వచ్చాను. బాల్కనీ నుంచి చూడకు, ఎవరైనా చూస్తే నేను మళ్ళీ పటాయించేస్తాను. నువ్వు ఉన్నావు కదా. నేను ఉన్నానని నా బాధ. నువ్వు నన్ను కలవలేదు కదా, రేపు కలుస్తావా? ఓకే, ఎక్కడ కలుద్దాం? ఎక్కడ అంటే సంజీవయ్య పార్క్. ఓకేనా? ఓకే,
నేను చూసాను కాబట్టి నేను గుర్తుపడతాను. మరి నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావు? ఎలా? నీ మొహం చెప్పు, ఎలా గుర్తుపడతావు? నువ్వే చెప్పు. నీ బొందనే. నేను బ్లాక్ అండ్ బ్లాక్ లో వస్తా, ఓకేనా? ఓకే సరేనా? బాయ్ బాయ్. లవ్ యూ బంగారం. లవ్ యూ టూ. కొద్దిసేపటి తర్వాత సంజీవయ్య పార్కులో అబ్బా, అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి లవర్స్ ఉన్నారు. నేను ఇంత బాగున్నా, నాకు ఒక్క లవర్ లేదే, ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదే. నేను ఎలా అయినా ఒక అమ్మాయిని పడగొట్టాలి ఈ రోజు ఈ పార్క్ లో. చూస్తా, ఎవరో ఒక అమ్మాయి దొరుకుతుందిగా నాకు. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా. వీడేంటి సంపులాగా స్టైలిష్ గా ఉన్నాడు? ఏంటి నా దుక్కు చూస్తుంది? పోనీలే, ఎవరితో ఒకటి ట్రై చేద్దాం, పడితే మనకే మంచిదిగా. శ్రవణ్ నువ్వేనా? ఏంటి శ్రవణ్ అంటుంది? నా పేరు శ్రవణ్ కాదే, ఏదో ఒకటి. నేనే. హాయ్. హలో, ఈ పేరేంటి? మర్చిపోయాను. పేరా? నా పేరు జెస్సీ. హాయ్ జెస్సీ, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. కూర్చోండి. మీ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ టచ్? ఓకే. ఏం షాంపూ వాడతారు? నేను షాంపూ. అందుకే ఇంత చిక్క చిక్క గడ్డిలా ఉంది. అదేంటి అలానే సార్? అంటే గడ్డిలాగా పొడవుగా చాలా బాగుంది అంటున్నా. థ్యాంక్ యూ. అండ్ మీ కలద్దాలు కూడా చాలా బాగున్నాయి. మొన్నే మా ఇంటి పక్కన పాన్ షాప్ వాడు గిఫ్ట్ గా ఇచ్చాడు. అవును, లారీ అద్దాల్లో ఉన్నాయి. ఇంత చిన్న ఏజ్ లో శారీ కట్టేసావు అంటే నేను జెస్సీ కదా. నీ మొహం లస్సీలా ఉంది, నీకు జెస్సీ ఒకటి. మీ చెల్లెలా ఉంది? మా చెల్లి గురించి అడుగుతున్నాడు ఏంటి? కంప్లీట్ లైన్ వేస్తున్నాడా ఏంటి? లేదు, బానే ఉంది. ఇంకా తిన్నావా? లేదు, నువ్వు తినిపిస్తావా? నేను తినకుండా వచ్చాను. మనకి ఈ పార్కే సరిపోతాది చేసి, ఏ తాజ్ బంజారానో ఏ తాజ్ కృష్ణానో సరిపోతాది గాని వందా దీనికి చాయ్ పీయడానికి కూడా పైసలు లేవు. ఏం చేస్తున్నావు? నీతో చాట్ చేస్తున్నా కదా డైలీ. నాతోనా? వాక్ వెళ్దామా? ఇదేంటి నా జెస్సీలా ఉంది, ఇంత అందంగా ఉంది. నా జెస్సీ నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా, ఐఫోన్. ఐఫోనా? ఏంటి బంగారం, ప్రతి ఒక్కరు ఐఫోనే అంటున్నారు. ఐఫోన్ నేను కొత్త జెస్సీ ఫోన్ కనిపెట్టిస్తాను నీ గురించి. హలో హలో జెస్సీ, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి, మర్చిపోయావా ఏంటి? ఎవడాడు నీ అన్నయ్య? ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇది నా పోరి. అది నీ పోరేంటి? చూడు దానికి అన్నయ్యలా ఉన్నావు, నీ బొంద. నేను తన్ని 1 year నుంచి పటాయించాను, నువ్వు ఇప్పుడు వచ్చి మధ్యలో ఎత్తుకెళ్ళిపోతా. కాదు, ఎప్పటి నుంచో కాదు. కావాలంటే గడ్డి ఎరుకున్నాడు అడుగు, ఈ పల్లీలు అమ్ముకునేది అన్నాడు. చెప్పదు నా పోరి అంటే నా పోరి. నా పోరి చెప్పు చేసి హలో హలో ఆగండి. ఒక అమ్మాయికి 2 కష్టపడుతున్నారు. అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ తెలుసా? ఇద్దరం అరుస్తుంటే మధ్యలో వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ అంటే తన్నిపోతావనే. నీ వాయిస్ ఎక్కడో విన్నానే. నువ్వు ఎవరి వాయిస్ విన్నా నీ వాయిస్ అనుకుంటావా ఏంటి? ఎంతమంది పట్టాయించావు? 3 పట్టాయించావు నువ్వు? యాక్చువల్లీ నాకు కొద్దిగా మతి మార్పు ఉంది. చాలా అద్భుతంగా కుదిరింది, చాలా బాగుంది. అన్నిటికంటే ఎక్కువ డైలాగ్స్, ఎక్కువ పాత్ర పోషించింది ఆయన. సో పెదరాయుడు లాస్ట్ లో వచ్చాడు ఆయన తీర్పు కోసం. నువ్వు కూడా వన్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్. అవును సార్. అవును, ఎంత సింపుల్ గా అడిగామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయికి మతమరుపు ఉండడం వల్ల అందరిని పటాయించింది. భలే భలే అమ్మాయి. మీరు చెప్పారు కాబట్టి తెలిసింది నాకు కూడా. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. సో బాగుంది పెళ్లి చూపులు. ఎవరెవరు ఏంటి చాలా క్లారిటీగా ఉంది. క్లాసికల్ పెళ్లి కొడుకు, ఐటమ్ పెళ్లి కూతురు. వెరీ గుడ్, చాలా బాగా జరిగింది. 200 points. ఇట్ సైడ్ బాగా చేస్తారు అని అనుకున్నా. గందరగోళం అయింది. ఏమైంది? గందరగోళం గందరగోళం అయిపోయింది.
బట్ పర్లేదు, ప్రాబ్లం లేదు, ట్రై చేశారు కదా, అటెంప్ట్ అయితే ఉంది. ఇంతకు ఏం చేశారు? FB లవ్ స్టోరీ చేసాము, అది వాళ్ళు గందరగోళం అయిందన్నమాట. వెరీ గుడ్ నాన్న, 100 out of 100. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడతో 3 rounds ఫినిష్ అయిపోయాయి. యమహో గ్యాంగ్ విత్ 1000 points, అదర్ హో గ్యాంగ్ విత్ 900 points. వచ్చాము ఇప్పుడు లాస్ట్ రౌండ్. మీ టీం మొత్తం కలిసి ఆడతారు. సో ఇందాక ఒకళ్ళు ఆడలేదు, ఇది వీళ్ళు ఆడలేదు అని కాకుండా నలుగురు ఆడుకోవచ్చు, ఒకరినొకరు తిట్టుకోవచ్చు హ్యాపీగా. సో ఈ రౌండ్ లోనే మీ కోఆపరేషన్, మీ ఆపరేషన్ దిగుతా హమ్. 90 seconds టైం మేము ఇచ్చే టాస్క్ ని ఎవరు ఫినిష్ చేస్తారో, ఇక్కడ ఈచ్ పాయింట్ ఈస్ ఈక్వల్ టు 100 points. లెట్స్ గో ఫర్ ఇట్. కాస్కోనా వాస్కోడిగామా. ఓకే, సో కాస్కోనా వాస్కోడిగామాలో చాలా సింపుల్ గా, చాలా ఈజీగా మీ టీం లోంచి ఇద్దరు ఇక్కడ నుంచి ఉంటారు, ఇంకో ఇద్దరు అక్కడ నుంచి ఉంటారు. ఇక్కడ నుంచి ఇద్దరు ఈ బొచ్చులోంచి ప్లాస్టిక్ బాల్ తీసి ఇసురుతారు. ఆ గొట్టానికి బ్రొక్కలు ఉన్నాయి, ఆ బ్రొక్కలు ఎందుకు కింద నెట్లు ఎల్లాడుతాయి. వాటిల్లోకి ఎన్ని అయితే పడతాయో అన్ని 100 points మీకు వస్తాయి. ఈ నెట్కి మధ్యలో ఇంకో బ్రొక్క ఉన్ను, అందులోంచి నేల మీద కూడా పడును. అది కాకుండా అటు ఇటు కూర్చున్న వాళ్ళు దాన్ని పట్టుకుని హ్యాండిల్ చేస్తారు. ఓకేనా? సో ముందుగా యమహో గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు అటు, ఎవరిద్దరు ఇటు. 90 seconds టైం ఉంది మీకు, మాక్సిమం కవర్ చేసుకోండి. మీరు ఎంతైతే చేస్తారో అది అవతల టీమ్ కి టార్గెట్. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఇస్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఇస్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో ఇస్పీడు. మనుషులే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసులే సాధించే తంత్రంలో ప్రేమతో అంకన్నా స్పీడురా. పాయింట్ ముందు కన్నా సూపర్ ని మాటల స్పీడు. విల్సరైనోడు ఎప్పుడే డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు వెరీ గుడ్, సూపర్. అలాగే అలాగండి, ఎలా ఎత్తాను పైకి ఎత్తాను. సో కొంచెం కింద అంత. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం 12 balls, 1200 points. సో మన స్కోర్ ఇందాక 1000, ఇప్పుడు 1200, 2200 మీ టోటల్ స్కోర్. వెల్ ప్లేడ్, సూపర్. 2300 ఎంతసేపు చెప్పండి, అది ఈజీగా చేసేసి మనం. సో మీరు 900 లో ఉన్నారు, 2300 రావాలంటే ఎన్ని వేయాలి? 14 వేయాలి. హే రండి. సో 14 balls మీ టార్గెట్. సో చాలా జాగ్రత్తగా ఆడండి అండ్ టైం వేస్ట్ చేసుకోవద్దు, బాల్స్ వేస్ట్ చేసుకోవద్దు. అటు ఇద్దరు ఎవరు? కూర్చోండి కూర్చోండి. చిన్న లాజిక్ తో వేస్తే గ్యారంటీ పడతాయి. Your time starts in 3, 2, 1 go. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషులే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసులే సాధించే తంత్రంలో ప్రేమతో అంకన్నా స్పీడురా. పాయింట్ గుండు కన్నా సూపర్ ని మాటల స్పీడు.
లైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు నోడు వెరీ గుడ్. చిన్నప్పటి గోళీలాట బాగా పనికొచ్చింది వీళ్ళకి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 17 బాల్స్ కలెక్ట్ చేశారు. సో 1700 పాయింట్స్ వచ్చాయి. మీ టోటల్ స్కోర్ 4 రౌండ్స్ కి కలిపి 2600 పాయింట్స్. ఇవాల్టి విన్నర్స్, కంగ్రాచులేషన్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వెరీ గుడ్ సూపర్, అద్భుతంగా జరిగింది. మీ గ్యాంగ్ ఇది నాన్న. ఓకే సార్. సో ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ కెరియర్స్ కి. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ. సూపర్ మచ్చి సూపర్ మచ్చి.